సౌజీ మన లేక దూడ తెగ్గోలు చేస్తున్నామ్మా. అరే బయటకు వదిలితే సరే, అరే తుప్పల్లో పొలాల్లో దొరక కనపడితేనా దాన్ని పట్టుకొని కట్టేద్దామంటే నా తలపేడ తోక్కొస్తున్నావు. అందుకే ఇదిగో ఈ మూల దాన్ని ఏర్పాటు చేశా. దాన్ని మెడలో కట్టేశానంటే చూసుకో, ఎక్కడ నుండి ఇట్టి కనిపెట్టి పట్టుకొని కట్టేసుకో. ఓ రకంగా అంతే. ఇప్పుడే కదమ్మా కాఫీ తాగింది, దాన్ని మెడలో కట్టేసి వెంటనే వచ్చేస్తా. పొద్దున్నే పెయింట్ వేయడం మొదలెట్టావు. ఇవాళ రాఖీ పండగ కదనుకోని అన్నయ్య గిఫ్ట్ ఇద్దామని పెయింటింగ్ వేస్తున్నాను. పొద్దున్నే కడుపులో ఏదైనా ఎత్తు పడకపోతే మీ నాన్న కసు కూసు అంటాడుగా, అసలే దూర్వాసుడు. ఆల్రెడీ కాఫీ తాగారు, టిఫిన్ కూడా రెడీగా ఉంది. ఉప్పు కారం కొంచెం తగ్గించమ్మా, కోపం మరి ఎక్కువైపోయింది. ఎందుకైనా మంచిది బీపీ చెక్ చేయించమ్మా. అబ్బా ఎందుకు కొట్టావు? నా కోపం ఎక్కువ, బీపీ చెక్ చేయించాలా? నీ కోపం నా వీపు మీద వినిపిస్తుంది, బీపీ నీ గొంతులో కనిపిస్తుంది. అయినా పెద్ద చిన్న తేడా ఉండక్కర్లా, పెద్దవాడిని నా మీద చేయి చేసుకుంటావా? స్నేహంలో చిన్న పెద్ద తేడా ఏముండదు. అయినా నువ్వు ఇట్లా వాగితే కోపం రాదంటారా? ఇగో నా కూతురు తోటి కనుక పిచ్చి వాగుడు ఇంకోసారి వాగావా అసలు నువ్వు ఎందుకు వచ్చావురా కదా? కోసుకొని చూసాడుగా బీపీ చెక్ చేసి ఆగండి నానా. అంకుల్ ఏదో మీ ప్రేమ కోసం, మీ మీద ఉన్న ప్రేమ కోసం ఉప్పు కారం తగ్గించుకోమన్నారు, దానికి కోపమే. అంకుల్ డాడీకి బీపీ వస్తుందని మీరు అస్సలు బెంగ పెట్టుకోకండి. బీపీ అంటారు పిల్లకే రాదు. ఎందుకంటే ఆయన ఏ విషయమైనా కడుపులో దాచుకోరు, కుండ బద్దలు కొట్టినట్టుగా ఎత్తే బయటికి కక్కేస్తారు. డాడీ ఒక తాటకు లాంటిది, చప్పుడే చల్లారిపోతుంది. నమస్తే బాబాయ్. క్లాసెస్ పోతే మావయ్య గారు ఎల్లుండి నుండే ఎగ్జామ్స్. మీ మనవడు మనవరాల్ని మా అమ్మకు అప్పు చెప్పొచ్చాం. సరే వదినా, జర్నీ చేసి వచ్చారు, రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ రెడీగా ఉండండి. నేను మీకోసం వేడి వేడి టిఫిన్ రెడీ చేస్తాను. ఆగాదు మరదలా, మేము ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయి బయలుదేరాం. ఏసీ ఇంట్లో నుంచి ఏసీ కారులోకి వచ్చాం. మేమేం అలసిపోలేదు, చెమటలు పట్టలేదు. టిఫిన్ చేసి బయలుదేరదాం మగడా అంటే మా చెల్లెలి చేతి వంట తినాల్సిందని పట్టారమ్మా మా వాడు. సుమిత్ర, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాఖీ పండుగ రోజు నా చెల్లి చేత రాఖీ కట్టించుకోవాల్సిందే, నా చెల్లి చేతి వంట తినాల్సిందే. రేపు పెళ్ళి ఎత్తారుంటికి వెళ్ళిపోతావు, ఏం చేస్తావు? ఫ్లైట్ లో అలా అనమాట. అయినా మేము ఉండేది హైదరాబాద్ లో ఉండే కదా, జస్ట్ 4 hours లో వచ్చేసాం. అంత స్పీడ్ ఎందుకురా? రిస్క్ కదా నాన్న, రిస్క్ లేకపోతే లైఫ్ లో కిక్ ఉండదు నాన్న. అరే మామూలు డ్రైవింగ్ కి స్పీడ్ డ్రైవింగ్ తేడా ఎంత? మహా అయితే 1 గంట. ఇందులో పోయేది ఏముంది? చూడానా, వేగం కంటే భద్రత ముఖ్యం. ఒరే సోదరా, ప్రిఫర్ సేఫ్టీ, డోంట్ బి హేస్టీ. పెద్దల మాట బంగారు బాటనా. మిలిటరీ కెప్టెన్ మాటను సైనికుడు ఎంతలా గౌరవిస్తాడో మీ అన్నగారు వాళ్ళ నాన్నగారి మాటను అంతలా గౌరవిస్తారు. అంగులో కూడా పక్కకి జరగరు. మామూలుగా పెళ్ళాం కొంగుకి మొగుడిని కట్టేసుకుంది అంటారు. ఇక్కడ మాత్రం మీ నాన్నగారు మీ అన్నగారిని పై పంచి కట్టేసుకున్నారమ్మా. అవునవునా, శ్రీరాముడు తండ్రి మాట జవదాటలేదు అంటారులే కానీ కైకకు దశరథ మహారాజు ఇచ్చిన వరాల కోసం శ్రీరాముడు అడవికి వెళ్ళాడు. దశరథ మహారాజు వెళ్ళొద్దని ఎంత బతిలానా శ్రీరాముడు అడవికి వెళ్ళాడు. కాని వదిన మా అన్నయ్య మాత్రం మా నాన్న మాట జవదాటడం నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలియదు వదినా. తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి, అన్నా చెల్లెల బంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి, వదినా మరదల బంధం ఎలా ఉండాలి, ఈ బంధాలన్నిటికీ కనుక రూపం వస్తే అది మీ కుటుంబంలో ఉంటుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కడుపు ఆనందంతో నిండిపోతుందమ్మా.
అయ్యో రామా, మాటలో పడి మీ కడుపుల సంగతే మర్చిపోయాను. వదినా, టిఫిన్ చేద్దాం, పద, పద, పద. నేను వెళ్ళేదాకా మీ అన్నయ్యకి రక్షాబంధనం కట్టేస్తే ఏం గిఫ్ట్ ఇస్తాడో చూసి వెళ్ళిపోతానమ్మా. రక్షాబంధనం అంటే ఏంటి బాబాయ్? రాఖీ దారాన్ని అచ్చ తెలుగులో రక్షాబంధనం అంటారమ్మా. ఓహో, రాఖీ దారానే రక్షాబంధనం అంటారా? అవును వదినా. ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే. ఒరే సోదర, నాకు పెళ్ళైన తర్వాత నేను అత్తారింటికి వెళ్ళిపోతాను. నీకు కనిపించదు కదా, అందుకే ఈ రక్షాబంధనంలో నన్ను చూసుకో. నా సుఖాలనే కాదు, నా కష్టాల్లో కూడా ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉండాలని ఈ రక్షాబంధనం నీకు చేస్తూ ఉంటుంది. ఓ, ఇంటుందా? నేను ఇంకా ఇది ఒక సెంటిమెంటల్ ఫూలిష్నెస్ అనుకున్నాను బాబాయ్. కాదు కాదు, విదేశీయులు సంపదని డాలర్స్లో కొలుస్తారు, మనం భారతీయులు సాంప్రదాయాలతో కొలుస్తాం. ఎంత మనీ సంపాదించాం అన్నది కాదమ్మా, ఎంతమంది మంచి మనుషుల్ని సంపాదించుకున్నాం అన్నదే అసలైన సంపద, నిజమైన సంపద. మాత్రం నువ్వు అర్జెంటుగా మీ అన్నయ్యకి రాఖీ కట్టేసే. ఇటు నుంచి ఇట్టే మా పుట్టింటికి వెళ్ళి మా బ్రదర్కి నేను కూడా రాఖీ కట్టేస్తాను. అదేనా గుర్తు డియర్, ఈవినింగ్ కల్లా ఆఫీస్కి వచ్చేస్తానని చెప్పాను. రూమ్ పెట్టొచ్చు కదా. వద్దు డియర్. ఒరే వదిన ఏదో ముచ్చట పడుతుంది, కాదనుకున్న వెళ్ళొచ్చు కదా. వెళ్తున్నా వెళ్తున్నా ఓకే. నేను అడిగితే నసుకుతావా? నీ చెల్లెలు అడిగితే ఓకే అంటావా? నిన్ను ఇచ్చి వదిన, మా అన్నయ్య వంటి మీద గోరు గుచ్చుకున్నా నీ మొహాన్ని సరే కానీ నువ్వు కొంచెం కష్టపడి పెయింటింగ్ వేసావు, ఆ గిఫ్ట్ ఇంకా మీ అన్నయ్యకి ఇవ్వలేదే. గిఫ్ట్ ఫర్ యూ. సూపర్, చాలా బాగుంది. ద్రౌపది వస్త్రాభరణం పెద్ద బొమ్మలు. కృష్ణుడు ద్రౌపదికి వస్త్రదానం చేయడం, వేలికి కట్టుకట్టడం. కృష్ణుడి వేలికి గాయమైతే 8 మంది భార్యలు చూస్తున్నా ద్రౌపది మాత్రం తన చీర చెంగుని చింపి వేలికి కట్టుకట్టింది. అంటే రక్షాబంధన అక్కడి నుంచి మొదలైందనే కదా నీ ఉద్దేశం? నా మరదలు బంగారం. సరేనమ్మా, రాఖీ కట్టలేదే. అనియా, ఇలారా. ఎంత? 1000 రూపాయలు డియర్. 1000 రూపాయలా? 1000 రూపాయలకి ఏమొస్తాయి డియర్? చెప్పాల్సి కూడా రావు. 25 ఇచ్చేయి. అంత డబ్బులు ఎందుకులేమ్మా, రేపు మాపదాన్ని పెళ్లి చేయబోతున్నాం, అప్పుడు ఇద్దరు కొనలే. అప్పుడే ఇప్పుడే పోస్ట్ పేమెంట్ అండి. సుమిత్రకి ఎలర్జీ. ఇచ్చి ఇప్పుడు అంత క్యాష్ లేదు కదా డియర్. ఫోన్ పే చేయొచ్చు డియర్. కాదా? ఒరే తమ్ముడు, వదిన, నాకు మీరు ఇచ్చే డబ్బేమొద్దు, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓయ్, ఇంకా ఏ కాలంలో ఉన్నావు మరదలా? ఇలాంటి సెంటిమెంట్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే. వాడల పిల్ల, నా కూతురు సౌజీ నిన్ను గౌరవిస్తే నువ్వు నన్ను గౌరవిస్తావు. ఇది ఒక చక్రబంధం. ఈ చక్రబంధంలోని ఏ ఒక్క లింకు తెగిపోయినా జీవన గమనమే ఆగిపోతుంది. పెద్దలా గౌరవించే సమాజం ప్రశాంతంగా ఉంటుందమ్మా. దేవుడు మా డాడీ ఫ్రెండ్ లాజిక్ చిప్ పెట్టాడు, అందుకే ఏ విషయం కరెక్ట్ గా మాట్లాడతాడు. డాడీ, అమ్మా. ఇప్పుడు మీ నాలుగు కాస్త విరామం ఇచ్చి దానికి టిఫిన్ తెచ్చి చూపుతాను. రండి 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 రండి. అందరూ మంచివారే అయితే ఆ ఇల్లక నందనవనం, ఆ ఇల్లక నందనవనం, ఆ ఇల్లక నందనవనం. అది అనురాగాల సంగమం, మమతల
మమతల ఆలయ మమతల ఆలయ వర్ధన్, టిఫిన్ రెడీ. అబ్బా నాకు చాలా పని ఉంది, తిని. తినిపించమంటుంటే బా రోజు రోజుకి నువ్వు చిన్నపిల్లాడు అయిపోతున్నావు. రాత్రి నా బొగ్గ మీద గిలినప్పుడు నాకు ఇలాగే నొప్పి పుట్టింది యార్. ఇదిగో నా బొగ్గ మీద నీ గోరు చేసిన సాక్ష్యం. ప్రతీకారంగా నా వేలు కొరికావన్నమాట. అంతేగా మరి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సుమిత్ర. ఇప్పుడు నేను నీకు టిఫిన్ తినిపిస్తున్నాను కదా, కదా. దీనికి ఆపోజిట్ రియాక్షన్ ఏది? అబద్ధంగా తప్పించుకున్నాం. దూరు ఎవరు తెలుగుతున్నారు? రండి బాబాయ్. రామ బాబాయ్ వచ్చాను. హాయ్ అంకుల్, ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చానయ్యా. మీరు మాట్లాడుతూ ఉండండి, టిఫిన్ తెస్తాను. టిఫిన్ చేసి వచ్చాను. సరే, నువ్వు కాఫీ తీసుకోండి రా. అలాగే. అంకుల్ 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 రామం అంకుల్ అంటే మిస్టర్ క్లీన్ అని మనవులో మీకు మంచి పేరుంది. మర్చిపోయారా ఏంటి? అబ్బా రండి అంకుల్, రండి రండి రండి. కాదే ఇలా రండి, కూర్చోండి కూర్చోండి. ఒకవేళ మీ ప్రయాణంలో మీ బట్టలకు మురికట్టు ఉన్నా ఫలానా డాష్ కంపెనీ వాడి వాషింగ్ మిషన్ లో వేస్తే చాలు, మీ బట్టలు ఆకాశంలో మెరుపు కంటే తలతలా 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 మెరిసిపోతుంటాయా. అలాగే మనుషుల మనసుల మురికిని వదలగొట్టే మిషన్ ఎవరన్నా కనిపెడితే ఎంత బాగుందో. ఉందండి, ఓ ప్రాసెస్ ఉంది. నేనేదో తమాషా కంటే నువ్వు జోక్ చేస్తున్నావా? అయ్యో లేదంకు, నేను నిజంగానే చెప్తున్నాను. మంచి పుస్తకాలు చదివినా, మంచి సినిమా కానీ నాటకాలు కానీ చూసినా మనసుల్ని హిప్నటైజ్ చేస్తాయి. మనిషి మనసు స్ఫటికంగా స్వచ్ఛంగా తయారవుతుంది. మురికి మనసులో వాళ్ళు ఇటువంటి వాడి జోలికి ఎందుకు వస్తారయ్యా? రారయ్యా. ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తానన్నాను కదా, అన్నారు కదా. చూపిస్తాను. బంగారం బంగారం ఎవరు అడిగిపోయినా బంగారం? మరి అంత బాగా చూస్తామా? తగ్గు తగ్గు. ఇద్దరు సరసమా? మరి లేకపోతే ఏంటి అడిగా? నువ్వు బంగారం కొట్టడం కూడా నాకు సర్ప్రైజేనా? ఒకవేళ నాకు చెప్పి కొంటే వద్దనే క్యారెక్టర్ అది. ఇది కొన్నదే నా కోసం కాదు, మరి మీ చెల్లెల కోసం. కోడలంటే ఇలాగా ఉండాలి. నా కోళ్ళు ఉంది ఎందుకు? ఏమైంది బాబాయ్? ఈ మధ్య కంటి చూపు సరిగా కనిపించలేదమ్మా. డాక్టర్ చూపించుకొని ఆపరేషన్ చేయించుకుందామని నా కొడుకింటికి వస్తే ఇప్పుడు నీకు చూపు లేకపోతే ఏం పోయింది? ఎంత ముందు తిని మూల కూర్చోవచ్చు కదా. నేను ఇప్పుడు ఆ ఇంటికి వచ్చినా తెలిసి చెడిపోతాయి. అటు ఇటు తిరగొద్దు, సోఫాలో కూర్చోవద్దు, మురికవుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు హాల్లో ఉండొద్దు, దిష్టి బొమ్మలా ఉందా ఉంటుందమ్మా. ఊరుకోండి బాబాయ్, ఊరుకోండి. చూడండి బాబాయ్, మీ ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ వద్దని చూస్తాడు. చూపు వచ్చేంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి. చూపు వచ్చేంత వరకు ఏంటి, మాకు తోడుగా ఇక్కడే ఇంట్లోనే ఉండొచ్చుగా. వర్ధన్ నువ్వు అర్థమైపోయింది. రేపు పొద్దున్నే ఐ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అదే కదా చెప్పాలని కదా. కరెక్ట్. ఇది కదా
ఇది కదా దాంపత్యం అంటే. భార్య మనసులో మాట పెదవుల మీదకి రాకముందే దాన్ని కనిపెట్టేసే భర్త. ఇది దాంపత్యం అంటే. ఊరుకోండి బాబాయ్, ఊరుకోండి బాబాయ్. కన్నీళ్ళ మీద పేటెంట్ రైట్స్ మా ఆడవాళ్ళవేనని రచయితలు మహామేధావులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు మీరు కన్నీళ్ళు ఆపకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి మా లేడీస్ క్లబ్ తరఫున నేనే కంప్లైంట్ ఇస్తాను. భగవంతుడు ఒకటిస్తే ఒకటి తీసేస్తే మరొకటి ఇస్తాడంట. కానీ నాకేది ఇవ్వడే నేను బాధపడుతున్నాను. కానీ నిన్ను చూస్తే నాకు అర్థమవుతుందమ్మా, ఆ మాట నిజం. కూర్మి గుండముతో అలరారు కోడలున్న ఇల్లు, ఇలలోన స్వర్గమై విలసిల్లు. కుటిల గుణముతో నడయాడు కోడలున్న ఇల్లు, భూమి పైన నరకమై. ఊరుకోండి. చూడండి, మీరు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సుమిత్ర, భోజనం పెట్టి రేపు పొద్దున నేను డాక్టర్ దగ్గరికి రండి బాబాయ్. రేపు పదండి. రండి. పదండి బాబాయ్, థాంక్స్ అయ్యా. పదండి. భర్తను ఉన్నాడుగా, అన్ని చూసుకుంటాడు. రండి. హలో నాన్న, ఏం జరిగింది నాన్న? ఎందుకు ఏడుస్తున్నారు? హలో, అసలు ఏం జరిగింది నాన్న? ఏమైంది? ఆయువు గల్గు నాలుగు గడియలు కనిపెంచిన తీవి తల్లి జాతీయత తీర్చుము. తదీయ కరములలోన స్వేచ్ఛమై నూయలూగుతున్ మురియుతుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్నుమూసెదం. ఆయమ చల్లని గాలి వేళ్ళపై నాన్న, సువాసనలు విరజమ్మ ఈ పూలకి ఎందుకు నాన్న? ఎందుకు ఆ దేవుడు అల్పాయుషిచ్చాడు? పూలకే కదమ్మా, నీకు అల్పాయుష్ ఇచ్చాడు ఓ దయమాలిని దేవుడు. ఆయనకి మంచి అంటే ఇష్టమై తన దగ్గర పిలిపించుకుంటున్నాడు, లేక నచ్చకి చంపేస్తున్నాడు, నాకేమి తెలియదు. నాన్న, నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకుని అలా చూస్తున్నావేంటి? ఏమడిగావమ్మా? సువాసనలు విరిచెమ్మే ఈ పూలకి ఎందుకు నాన్న? ఎందుకు ఆ దేవుడు అల్పాయుషు ఇచ్చాడు? కనులు నొసిగినది దేవుడైన మరి అంధుల నేల సుజించే. కనులు నొసిగినది దేవుడైన మరి అంధుల నేల సుజించే. వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సుజించే. వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సుజించే. వేద శాస్త్రములు చదివిన వారు ఎరగరు సృష్టి వినాశం. అల్పబుద్ధితో జ్ఞానదాతను సులభకు పరిహాసం, సులభకు పరిహాసం. సినిమా కవి సముద్రేల గారు పాట
కవిత్వాల్లో జీవిత సత్యాలు ఉండేవమ్మా. సుమిత్ర, నా చెల్లికి వంటలో సాయం చెప్పు. వంటదేముందిరా, బియ్యం కడిగేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు, అదంతకు అదే ఉడికిపోయి ఆగిపోతుంది. ఇంకా వెజిటేబుల్స్ అంటావా, చిక్క మనం కట్ చేసి చిట్కిల వంట రెడీ చేస్తాను. అదేదో ఎలర్జీ అంటే వదినా, చేతులు కాళ్ళు మొహం అంతా మాసిపోయాయి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు ఇచ్చారు, తగ్గిపోద్దని చెప్పారులే. సరే నేను వెళ్ళి వంట చేస్తాను. అదే వదిన, ఆ టాబ్లెట్లు వాడుతున్నా కదా, అప్పటి నుంచి ఒళ్ళంతా ఒకటే నొప్పులు, తిన్నది కూడా సరిగా అరగట్లేదు. ఇదంతా చూసి నానున్నాడే ప్రతి దానికి భయపడతాడు. నన్ను పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు వదిన, వెళ్ళి టెస్టులు రాశారు, రిపోర్ట్లు ఇంకా రాలే. అయినా డాక్టర్ మందులు ఇచ్చారు కదా, వాడుతున్నా, తగ్గిపోద్దని చెప్పారులే. నేను వెళ్ళి వేడి టిఫిన్ రెడీ చేస్తాను. ఆగదు, ఈ పూట నేను చేస్తాలే. నువ్వు రామ్మా, ఉంది కదా. జాగ్రత్త. ఏమైంది నాన్న? చెల్లి 2 కిడ్నీలు పాడైపోయాయి. మరి ఈ విషయం చెల్లికి తెలుసా? తెలియదురా, రిపోర్ట్స్ రాలేదని అబద్ధం చెప్పాను. చేసిన 50% అవకాశం ఉంది అన్నారా. మొదట్లో ఇక్కడ నొప్పి అంటే అదేదో మామూలు నొప్పి అనుకున్నాం. ఆ ఆర్ఎంపీ చూసి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ జెండు బాబు ఇచ్చాడు, అది వేసుకుంటాం. కాదమ్మా, పెద్ద హాస్పిటల్ పోదామంటే వద్దు అంటారు. మరి నాకెందుకు చెప్పలేదు నాన్న? నాకు చెప్పి తీసుకెళ్ళేవాడు కదా. నీకు చెప్పొద్దని పట్టుబట్టిందిరా. నాకు ఆ తర్వాతనే కాళ్ళు చేతులు ముఖం అత్తడికి నాకే భయం వేసి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇందులో చదువు చదివిన అమ్మాయి వైద్యం అంటే నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం కాదురా, భయం. వైద్యం అంటే భయమా? వైద్యం అంటే కాదు, ఖర్చు అంటే భయం. మనుషులకి వేలకు వేలు ఖర్చు అవుతుంది. ట్రీట్మెంట్ అంటే లక్షలే. కంటూ జబ్బును మొదలు పెట్టుకుందరు నా చిట్టి తల్లి. చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఒకప్పుడు పాము పుట్టం చూస్తే భయం వేసేది, మరి ఇప్పుడు హాస్పిటల్ మెట్లు ఎక్కాలంటేనే భయం వేస్తుంది. క్యాన్సర్ కన్నా కామెర్ల కన్నా అతి భయంకరమైన జబ్బు నిర్లక్ష్యం. అదంటే చిన్న పిల్ల. నీ బుద్ధి ఏమైందా? అవునరా, నా నిర్లక్ష్యమే నా బిడ్డ ప్రాణాల మీద తెచ్చిందిరా. దేవుడా, నా ప్రాణాలు తీసుకుని నా బిడ్డ ప్రాణాలు ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళానమ్మా. పెద్ద హాస్పిటల్లో డాక్టర్ గారే 2 కిడ్నీలు చెడిపోయాయి, పైగా వారసత్వంగా వచ్చిన జబ్బు తగ్గదు. వారానికి 3 సార్లు డయాలిసిస్ చేసి రక్త మార్పిడి చేస్తే కొంతకాలం అయినా బతుకొస్తే. భయపడకు సుమిత్ర, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఇది పరిష్కరించలేని సమస్య వర్ధన్. అలానే ఎందుకు అనుకుంటున్నావు? అవసరమైతే మనం కూడా ఈ రోజు నుంచి డయాలసిస్ మొదలు పెడదాం. అవునమ్మా, డయాలసిస్ పేషెంట్ కి గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు 10,000 దాకా ఇస్తుందమ్మా. మావయ్య, అన్ని సబ్సిడీ లాగానే ఇది కూడా సబ్సిడీ కిందే ఉపయోగపడుతుంది. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారికి ఇలాంటి జబ్బు చేస్తే ఈ పథకం కిందే ఆపరేషన్ చేయించారు. ప్రాణాలు మిగలేకపోగా చాలా డబ్బు ఖర్చు అయిందో. అవసరమైతే మనం కూడా ఎంతైనా ఖర్చు పెడదాం. ఎంత ఖర్చు పెడతాం? ఎంతైనా. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? ఖర్చులు తగ్గించుకుందామే. ఏ ఖర్చులు తగ్గించుకుంటాం?
పిల్లల ఫీజు 2 లక్షలు, బుక్స్ ట్రాన్స్పోర్ట్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. ఇంటి మెయింటెనెన్స్కి ఈఎంఎస్కి ఎంత డబ్బు కావాలి. ప్రైవేట్ జాబ్, వైట్ కాలర్ జాబ్ అన్న పేరే కానీ బ్యాంక్ బ్యాలెన్స్ బిల్లు. అవునా కాదా? పోనీ అప్పు చేద్దాం ఎక్కడైనా. ఎలా తీరుస్తావు? ఆదాయం లేని అప్పుకు కట్టే వడ్డీతో వడిగల గుర్రం కూడా పరిగెత్తలేదు. అవసరం మనం పొలం అమ్మేద్దామమ్మా. పొలం ఎంతుంది బావయ్య? 6 ఎకరం తిప్పి తిప్పి అమ్మిన 10 లక్షలు కూడా రావు. డయాసిస్ చేసి రక్తం ఎక్కిస్తే దగ్గర నెలకి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అందుకని నీ మరదలను సాగు కుదిరేద్దామా? తప్పదు మావయ్య. నువ్వేనా తల్లి ఇలా మాట్లాడుతుంది? మీకు ఏమీ కానీ నా కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డావే, అటువంటిది నీ భర్త రక్తం పంచుకు పుట్టిన మరదల గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు? నా మరదల గురించి నాకు బాధ ఉంది బాబాయ్, అందుకే కన్నీళ్ళే సాక్ష్యం. కానీ మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డల భవిష్యత్తు గురించి నా ఆలోచన నా చేతి ఇలా మాట్లాడిస్తుంది. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని వర్తమానాన్ని చెప్పేసుకుంటావా? ఎండ మామూలుగా తావు ఏంటి అప్రస్తుత ప్రశ్న? ఇది మామూలు ప్రశ్న కాదు, మనం ఎదుర్కోవాల్సిన నిజం. మనసుకు నచ్చకపోయినా భరించక తప్పదు. అర్థమవుతుంది సుమిత్ర. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఒక వ్యక్తి అసలు స్వరూపం మామూలు సమయాలలో కాదు, మన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. నువ్వు స్వార్థపరుడివే. నీ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటలేదు తల్లి. డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇది రక్త మాంసాల గుండె కాదు, కొండ రాయి. ఆపండి, ఆపండి. మీ అందరికీ దండం పెడతాను. మీ మాటల్లో నా మనసును తూట్లు పడేదండి. ఇదంతా మన పిల్లల భవిష్యత్తు గురించే. అర్థం కాకపోవటానికి ఏముంది, క్లియర్ గా కనిపిస్తుంటాడు. ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఉండవు. కిడ్నీ ప్రాబ్లంకి వైద్యం ఉన్నట్టే కనిపిస్తుంది కానీ లేదు. 6 నెలలు కాకపోతే 2-3 సంవత్సరాలు ఎంతో డబ్బు ఖర్చు పెడితే బ్రతికించవచ్చు. కానీ పేషెంట్ బ్రతికే వరకు బాధలు భరిస్తూ నిత్యం నరకం అనుభవిస్తూనే బ్రతికుతుంది. కానీ చివరికి మరణం తప్పదు. చివరికి మరణం తప్పదని మీకు తెలుసు. చివరికి మిగిలినది మరణం. మనకు మిగిలినది మోయలేని రుణభారం. మన పిల్లలు మార్గం తెలియని, గమ్యం తెలియని భవిష్యత్ ప్రయాణం. బాబాయ్, బాబాయ్ చెప్పండి బాబాయ్, నా మాటలో ఏమైనా తప్పుందా బాబాయ్? ఇదంతా మన పిల్లల భవిష్యత్తు గురించే వర్దే. ఇలా చూడు, ఈ రాఖీ కడుతూ నా చెల్లె ఉన్నది గుర్తుందా? చెప్పు. పెళ్ళైన తర్వాత నేను నీ కంటికి కనిపించదు కనుక ఈ రక్షాబంధనంలో నన్ను చూసుకో. నా కష్టాల్లోనే కాదు, నా సుఖాల్లో కూడా నువ్వే నాకు రక్షణ రక్షణ అన్నయ్య అని చెప్పింది. నా చెల్లి చావు బతుకుల్లో ఉంటే చేతగాడి వల్ల చేతులు పుడుచుకొని కూర్చోవాలా? నిజాలు దాచవా నాన్న? అయినా నువ్వు వైద్యం చేస్తే బ్రతుకుతావురా తల్లి. అవునమ్మా, అవసరమైతే ఎంత ఖర్చు పెట్టైనా బ్రతికించుకుంటాం. కుదరదు. ట్రీట్మెంట్ ₹1 ఖర్చు పెట్టినా నేను ఒప్పుకోను. బోడీ పర్మిషన్ నేను అడగలేదు. భర్త సంపాదన మీద భార్యకు హక్కు. భర్త బాధ్యతలో పాలు పంచుకోవాల్సిన అవసరం కూడా భార్యకు ఉంది. నా భర్త వల్ల కలిగిన బిడ్డల బాధ్యత అన్నిటికంటే భార్యకు ముఖ్యమైనదని నేను నా భర్తకు గుర్తు చేస్తున్నాను. అవసరం లేదు. నా బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి నా చేతిలో శక్తి ఉంది, నా దగ్గర తెలివి ఉంది, కావలసినంత సమయం ఉంది. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని వర్తమానపు ఊపిరిని ఆపలేను, ఆపను. అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతాను.
ఇంకా అవసరమైతే నా కిడ్నీ ఇచ్చి నా చెల్లిని బతికి విజయనా, వద్దు, 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 వద్దు. అంత పని చేయొద్దు. నీకేమైనా నేను తమ్మిదాన్ని అన్యాయం అయిపోతాం. ప్లీజ్ వద్దు. బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ బ్రతుకులు మనవి. నా ఊపిరిండగా ఇది జరగడానికి వీలేదు. వర్ధన్, నేను చెప్పినట్టు వినకపోతే ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. అది నా తాళి కట్టిన మొగుడు చెప్పాలి. చెప్పు చస్తావు నాకు బ్లాక్ మెయిల్ చేయడం దానికి బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వు వదిలి మాట వినకపోతే నా మీద పట్టే. వెళ్ళి తలుపు తీయమని చెప్పురా. తలుపు తీయమని చెప్పు. సుమిత్ర, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. బయటికి రా. నేను రాను. బయటకు వస్తే మాట మారుస్తావు. లేదు వదినా, ఒకవేళ అన్నయ్య మాట తప్పినా అందుకు నేను ఒప్పుకోను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాను. తగిన వట్టే చెప్తున్నా. నేను ఎలాగో చచ్చిపోబోతున్నాను. ఒకడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? వదినా, నీకు ఇలా చూడు. ఇలాగ పట్టుకోవాలి. మీరిద్దరు ఎప్పుడు ఇలాగా ఉండాలి. నా కోసం మీరు గొడవ పడుకుంటారా? పోవే, ఈ జన్మలో నీ పాపిస్తున్నకు నాకు చూపించుకో. అది కాదు మా వాడికి నేను డౌట్ చెప్తాను. వాడి డౌట్ నేను చెప్తాను. తీసుకోవద్దు. ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు తల్లి. వర్ధన్, తెచ్చుకోవడం జరిగే కానీ నిలుపుకోవడం అసలు తల్లి నా మాట కొందరి బ్రతుకులు బతల పాలు, కొందరి బ్రతుకులు బతల పాలు, అందరూ మంచివారే. కొందరి బ్రతుకులు బతల పాలు, ఇది విధి చేసిన వైపరీత్యమా, మలినమైన మనసు చేసిన పాపమా. ఏది ఏది దానికి హేతు, ఏది దానికి విరుగుడు, ఏది దానికి విరుగుడు. అందరూ మంచివారే కానీ కొందరి బ్రతుకులు వెతల పాలు, కొందరి బ్రతుకులు వెతల పాలు, కొందరి బ్రతుకులు వెతల పాలు. ఏంటి చిన్న పిల్లలు ఏడవద్దు నాన్న. ఇలా చూడు, ఏడవద్దన్నానా? ఏడవద్దు నాన్న. వేద శాస్త్రములు చదివిన వారు ఎరుగరు సృష్టి ఎలా. ముంచు కురుస్తుంది. ఈ ఎముకలు కొరికే చలిలో ఈ
పెయింటింగ్ వేయటం అంత అవసరమా? లేమ్మా, రేపు వేసుకోవచ్చునండి. రేపటి సూర్యోదయాన్ని నేను చూస్తానో లేదో తెలియదు నాన్న. అశుభం ఎందుకు మాట్లాడతావమ్మా? శుభాలు అశుభాలు అన్నవి మనం అనుకున్నప్పుడు రావు నాన్న. అవి వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. అశుభం వచ్చిందని చెప్పి ఆనందంగా బాధపడుతూ కూర్చుంటే ఆనందంగా మారుతుందని చెప్పు. ఇక నీ టైం అయిపోయింది, నువ్వు నా దగ్గరికి వచ్చేయని ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాను నాన్న. ఆ దేవుడు తెలిసిపోయేదాకా మనం బ్రతుకుండాలి కదా తల్లి. అమ్మమ్మ, నా మాటిని రేపు వేసుకోవచ్చుగా? లేమ్మా, లేమ్మా, వేసుకోవచ్చులేరా నాన్న, అమ్మా. ఈ పెయింటింగ్ పూర్తి చేయకుండా నేను చచ్చిపోతే ఆత్మ శాంతి ఇచ్చాను నాన్న. నీ ఇష్టం, నీ ఆరోగ్యం నీ ఇష్టం. మధ్యలో నానే ఉంది. పాడు చేసుకో, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకో. నాన్న, నేను ఎప్పుడైనా నీ మాట కాదు నాన్న చెప్పు, కానీ ఇప్పుడు కాదనుకు తప్పట్లేదు నాన్న. సారీ నాన్న. సారీ చెప్పేసి నువ్వు కదరా, వాడు దేవుడు. వాళ్ళకి అల్పాయుష్ ఇచ్చినట్టు నీకు అల్పాయుష్ ఇచ్చాడు ఆ దైవాన్ని దేవుడు. ఆయన నాకు సారీ చెప్పాలి. ఆయనే నాకు సారీ చెప్పాలి. ఆయనే నాకు సారీ చెప్పాలి. టాబ్లెట్ తీసుకోమ్మా.
పదకొండు గంటలకి క్రీమేషన్ ఏర్పాటు చేసాము. ఆ లోపల మీకు వస్తేనే మీకు చూపు అందుతుంది. అవునండి. రామా, ఆ స్వర్గపురి వెహికల్ని అర్జెంట్గా రమ్మని ఫోన్ చేయి. అది చుట్టాలందరినీ 11 గంటలకు రమ్మని చెప్పాను. చుట్టాలు వచ్చేలాగా ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలి. అది అలా కాదురా. ఇప్పుడు ఎందుకని? ఎందుకంటే నీ కొడుకు కోడలు రాలేదని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? వస్తున్నారని చెప్పు. రారు. వస్తున్నారు. కబురు తెలిసింది, ఫోన్ చేయొద్దని చెప్పానుగా. అది కాదురా, చెల్లెని చివరి చూపు చూడలేకపోయానని వాడి జీవితాంతం బాధపడతాడా? వాడు చెల్లెలే కాదు, నేను చచ్చిన తర్వాత నన్ను కూడా ఆఖరి చూపు చూడలేదు నా కొడుకు. నా బిడ్డలతో పోగొట్టుకున్నావు. అన్నా చెల్లెల బంధాన్ని విడదీసే శక్తి ఏది లేదు. ఓహో, అన్నా చెల్లిన బంధం. ఆ బంధమే నీకు గుర్తుంటే నేను చిట్టి తల్లిని రాజానికి వదిలేసి పారిపోతా. నీ పాపిడి నా బిడ్డలు తాగడానికి వీలేదు. నీ మోదులో పడే కదే వీడు. నీ రక్తబంధం కంటే 3 ముళ్ళ బంధం ఎక్కువ కానీ నీ కొంగు పట్టుకుని వచ్చేసాడు కదా వీడు. ఆ క్షణమే బంధాన్ని వద్దనుకోలేదు నాన్న. అనుకున్నావు. అందుకే రక్తబంధం కంటే పడక బంధమే ఎక్కువ అనుకున్నావు. కాకపోతే నీ చెల్లెలి డబ్బు కోసం డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేదు? నీ పిల్లల మాట కట్టుకునే కదా. నన్ను కూడా మాట్లాడమన్నా. నీకు మాట్లాడే అర్హత లేదురా. నీకు జన్మనిచ్చింది నేను, పెంచింది నేను. ఒకసారి పాము కాటైపోతే నా చెయ్యట్టు పెట్టుకుని కాపాడుతున్నాను రా. ఇదిగో ఇక్కడ తోసిపాము కాటేసిందిరా. నీ ప్రాణాలను నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంది నేను. నిన్ను చదివించింది నేను. నీ గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే నా పరపతి పెట్టి నీకు ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించింది నేను. ఇవాళ నువ్వు సంపాదించే ప్రతి పైసా నీ తండ్రి కృష్ణమూర్తి ద్వారా వచ్చిందే. కానీ ఇప్పుడు ఆ డబ్బుల మీద పెత్తనం మాత్రం నీ భార్యామణి గారిది. ఇది న్యాయమా? ఇది న్యాయం అంటారా? నీకు మాట్లాడే అర్హత లేదు. పోనా ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేడు. అయినా నేను చెల్లి చెప్పుకు డబ్బు ఖర్చు పెట్టింది నా పిల్ల మాట్లాడి కాదు నాన్న. ఇంకొక మాట మాట్లాడి చెప్పు తీసుకుపెడతా చూడక. ఇలా పోట్లాడుకుంటూ ఉంటే చుట్టుపక్కల నవ్విపోతారా? అందుకే ఆ వెహికల్ రమ్మని ఫోన్ చేయొచ్చు. నా బిడ్డలు తాకేవా ఆడదాన్ని కూడా చూడనా చెయ్యి జరిగి పారేస్తా. తప్పు నేనేం చేయలేదు మావయ్య. నీ మరదల డబ్బు కోసం ₹1 ఖర్చు పెట్టినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించావు కదే. మానవత్వమే తరలించుకునే నిర్ణయం తీసుకున్నావు కదే. ఇంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నట్టు రాక్షసుడు కూడా ఏ పురాణంలో వెళ్ళలేదు. ఆపండి మావయ్య, ఆపండి. నేను ఆ నిర్ణయం తీసుకుంది ఆ డబ్బుతో బంగారం కొనుక్కొని దిగేసుకుందామని కాదు, ఫ్లాట్లు కొనుక్కోవాలని కాదు, పిల్లలు కట్టుకోవాలని కాదు. మీ రక్తంలో రక్తం, మీ మనవడు మీ మనవరాలు, మీ తర్వాత జనరేషన్ వాళ్ళు అప్పుల ఊపిల కోరుకుపోకూడదనే నేనే నిర్ణయం తీసుకున్నాను. 6 నెలలు కాకపోతే 2-3 సంవత్సరాలు ఎంతో డబ్బు ఖర్చు పెడితే బ్రతికించవచ్చు. ఆ తర్వాత బ్రతికించగల వైద్యం ఇంకా రాలేదు. అందుకే నా మనసు కుళ్ళి ఏడుస్తున్నా. నాకు ఇష్టం లేని నిర్ణయం నా నాలుగుతో చెప్పాను. ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? నాకు ఇప్పుడు అర్థమైందా? ఏంటో నువ్వు చెప్పేది? నువ్వు ఆగరా. మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు బాబాయ్. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సినమ్మా, ఏంటి బాబాయ్? ఇదే జబ్బు అమ్మంగడం శాంతించుగాక. నీ బిడ్డలు ఎవరైనా వస్తే ఇదే బాధ ఎన్నాళ్ళుగా వాడు అనుభవిస్తూనే ఉన్నాడమ్మా. వదినమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ తన బిడ్డకి ఏమన్నా జరిగితే ఏం చేస్తుందో నీ మరదలు కూడా అదే చెయ్యాలి.
చెయ్యాలి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తికి బ్రతుకుతాడు అనుకుంటే చెయ్యి అందించచ్చు, కానీ అదే ప్రవాహంలో మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పుడు వదిలేయక తప్పదు. ప్రవాహంలో నీరు వెనక్కి మరలదమ్మా, కానీ జబ్బును వెళ్ళక మరణించవచ్చు. ఏమో కొద్ది నెలల్లోనో సంవత్సరాల్లోనో ఈ జబ్బుకు మందు కనిపెడతారేమో. రోగికి చివరి శ్వాస దాకా వైద్యం అందించకపోతే ఆ రోగిని హత్య చేశారు. ఇప్పుడు అర్థమైంది నాకు. నా చెల్లి చావుకు కారణమైన దీని ముఖానికి లేదండి, లేదు, నేను తప్పు చేయడం లేదు. నా తప్పుడు సరిదిద్దుకుంటున్నాను అంకుల్, నా తప్పుడు సరిదిద్దుకుంటాను. తన చెల్లి శూర్పణఖ చెవులు ముక్కులు కోశాడన్న కోపంతోనే శ్రీరాముడితో యుద్ధానికి దిగి ప్రాణాలు కోల్పోయాడు రావణాసురుడు. రాక్షసుడికే చెల్లెల మీద అంత ప్రేమ ఉంటే మనిషి నాకు నాకెంత ఉండాలి. అందుకే అమ్మాయి ఏదో పెయింటింగ్ తీసింది. ఏముందిరా పెయింటింగ్ లో? సుమిత్ర, తన చావును కోరుకున్న ఈ మూర్ఖురాల్ని నీ గుండెల్లో పెట్టుకుని జాగ్రత్త జీవితాంతం చూసుకోరా అని వాళ్ళ అన్నయ్యకి పెయింటింగ్ తో చెప్పిందిరా. వీడి బొమ్మ పెద్దదిగా వేసి వీడి గుండెల్లో సుమిత్ర బొమ్మ వేసిందిరా. సముద్రానికైనా తీరం హద్దుందేమో, నా బిడ్డ మనసు ఏ హద్దు లేదురా. అంత కంటే గొప్పది నా బిడ్డ మనసు. భాషలోని అక్షరాలు కూడా చెప్పలేనంత భావం, గొంతు పగిలేటట్టు వచ్చే శబ్దం కన్నా పెద్దగా వినిపించే నిశ్శబ్ద నాదం. సుమిత్ర, ఈ పెయింటింగ్ లో నా చెల్లెల మనసు నీకు కనిపిస్తుందా? నా చెల్లెలి పుట్టే చప్పుడు నీకు వినిపిస్తుందా? ఈ విషాదానికి మూల కారణం నీ భార్య కాదు. అంటే అవునురా, నిజమే చెప్తున్నాను. ఈ విషాదంలో సుమిత్రకు భాగం ఉంది, కానీ మూల కారణం మాత్రం సుమిత్ర కాదు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? దీని స్వార్థమే నా చెల్లెల్ని బలి తీసుకుంది. ఆ రోజు నా చెల్లి తన మీద ఒట్టేసుకుంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే దీన్ని మొక్కలుగా నరికి పారేసేవాడిని. స్వార్థం సుమిత్రకే కాదయ్యా, నీకు, మీ నాన్నకి, నాకు, అందరికీ ఎంతో కొంత ఉంటుంది. దానికి ఒక పరిధి ఉంటుంది. మొదట్లో సుమిత్ర స్వార్థంలో మీ కుటుంబం మొత్తం ఉంది, అందులో సౌజన్య కూడా ఉంది. కానీ ఎప్పుడైతే మృత్యువు ఆమెను వెంటాడిందో ఆర్థిక పరిస్థితి ఈమె స్వార్థపు పరిధిని కుంచింపజేసింది. తను, తన భర్త, తన పిల్లలు అంతే. నిర్దాక్షిణ్యంగా సౌజన్యను తన స్వార్థపు తట్టులోంచి బయటికి తోసేసింది. వైద్యానికి ₹1 ఖర్చు పెట్టినా ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను అందుగా. విద్య, వైద్యం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా విద్య, వైద్యం అందరికీ అందడం లేదు. విద్య అందకపోతే ఏదో విధంగా బతకొచ్చు, కాయ కష్టం అంటే శారీరక కష్టం చేసుకుని బ్రతకొచ్చు. వైద్యం అందకపోతే ఎలా బతుకుతారు? కేవలం డబ్బున్న వాళ్ళకి ఇన్సూరెన్స్
ఆలస్యంలో ఉన్న వాళ్ళకి మాత్రమేనా వైద్యం? అందరికీ వైద్యం అక్కర్లేదా? అవసరం లేదా? అందరికీ వైద్యం అందాలి, అంది తేలాలి. అందుకు మార్గాన్ని కేవలం శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాళ్ళు మాత్రమే కాదు, ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, నాయకులు మాత్రమే కాదు, మనం అందరం నేను నువ్వు మనం అందరం ఆలోచించి ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టాలి, నాయకులు ఆచరించి తీరాలి. సుమిత్ర లాంటి మంచి వాళ్ళ స్వార్థపు చట్టాల కింద కూడా పడి సౌజన్య లాంటి వాడు పలైపోతూనే ఉంటారయ్యా. సుమిత్ర, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు చేసిన తప్పేమిటో? గుర్తు చేస్తున్నాను సుమిత్ర, రోగికి ఆఖరి శ్వాస దాకా వైద్యం అందించకపోతే ఆ రోగిని హత్య చేసినట్టే. రోగికి ఆఖరి శ్వాస దాకా వైద్యం అందించకపోతే ఆ రోగిని హత్య. చేసిన తప్పు మరెవరూ చేయకూడదని కోరుకుంటూ ఇది మానవతా సాగరి ఎడ్లపాడు వారి సమర్పణ. అందరూ మంచివారే కానీ